ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మరొకసారి దేవుడు నాకు ఈ సమయం అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రార్థన గురించి ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, చాలా మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు, కొంతమంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అక్క మేము ఇన్ని రోజులు ప్రేయర్ చేస్తున్నాము, ఇన్ని ఇయర్స్ నుంచి మేము ప్రేయర్ చేస్తున్నాము, కానీ దేవుడు మాకు రిజల్ట్ అనుగ్రహించట్లేదు. ఇంకా శ్రమలు ఎక్కువైతేనే ఉన్నాయి, కానీ ఆ శ్రమలు మాత్రం తక్కువ కావట్లేదు. మా రిలేషన్స్ నుంచి మేము అవమాన పాలవుతున్నాము. ఇంకా అంటే హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, రిలేషన్స్ నుంచి మేము అవమాన పాలవుతున్నాము. మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు దేవుని నమ్ముకొని మీరు ఏం పొందుకున్నారు, ఇంకా శ్రమలే పొందుకున్నారు కదా అని ఇలా. మళ్ళీ ఇంకా అనారోగ్యం ఉన్న వాళ్ళకి స్వస్థత రావట్లేదు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నుంచి విడుదల రావట్లేదు, రకరకాలుగా ఫోన్ కాల్స్ చేసి అక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని రిజల్ట్ రావట్లేదు అని అంటున్నారు అనమాట. కొన్ని మెసేజెస్ కూడా నేను అలానే చూస్తున్నాను అనమాట. అందుకనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు మనకి రిజల్ట్ అనుగ్రహిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసుకున్నాం. అక్కడ ఏముంటదంటే, ఒక న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి, ఆయన విధవరాలి గురించి ఉంటుంది అనమాట. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకి తరచుగా వచ్చిన ప్రతి వానికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఇక్కడ ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి లోకాన్ని పరిపాలిస్తున్నాడంట. అటువంటి అతని దగ్గరికి ఒక విధవరాలు న్యాయం కావాలని వస్తుంది. వచ్చినప్పటికీ ప్రతిసారి వచ్చినా కూడా ఆమెకి న్యాయం చేయకుండా రిటర్న్ పంపించేస్తున్నాడు. అయినా కానీ ఆ విధవరాలు విసుక్కోకుండా, సనుక్కోకుండా, ఏమాత్రం అలసట చెందకుండా పదే పదే ఆ న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ న్యాయాధిపతి ఏమనుకుంటాడు, నేను ఎవరిని మనుషులను లక్ష్య పెట్టను, దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టాను, కానీ ఆ విధవరాలను ఊరికే వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఈమెకు ఒక న్యాయం తీస్తే అయిపోతుంది కదా, నా దగ్గరికి రాకుండా ఉంటుంది కదా అని ఆమెకి న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడనమాట. ఆఫ్టర్ ఆల్ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చినప్పుడు, మన కోసం, నా కోసం, నీ కోసం కల్వరి శిలువలో చనిపోయిన ఆ దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకించడా? మీకు ఈ క్వశ్చన్ వేస్తున్నాను. తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు, వినడని కాదు, తప్పకుండా వింటాడు మన ప్రార్థన అనేది. ఒక అన్యాయస్తుడు ఒక విధవరాలకి న్యాయం తీర్చినప్పుడు మన దేవుడు జాలిగల దేవుడు, కరుణించగల దేవుడు. అలాంటి దేవుడు మనకు న్యాయం తీర్చకుండా ఉంటుంటాడా? మనము బాధలు పడుతుంటే, మనం శ్రమలు పడుతుంటే చూసుకుంటా ఉండే దేవుడు కాదు. కాకపోతే ఏంటంటే, ప్రతి దానికి సమయం అంట. తగిన కాలం మందు దేవుడు మనకి ప్రత్యుత్తరము కంపల్సరీ ఇస్తాడు, కానీ మనం దానికి వేచి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ అవసరతల కోసమే ప్రార్థన చేస్తారు. ఒక 2 రోజులు, ఒక 3 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు తిప్పి కొడితే ఒక 1 మంత్ చేస్తారు. తర్వాత వాళ్ళ అవసరం తీరిన తర్వాత ప్రార్థన చెయ్యరు. ప్లస్ ఇంకొకటి, ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థనకి రిజల్ట్ రాకపోయేసరికి ప్రార్థన అనేదే మానేస్తారు. కానీ అట్లా చెయ్యొద్దు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ మనం చేసే ప్రేయర్ దేవుడు అలక్ష్యము చేయడు. ప్రతి దానికి సమయం అంటున్నాడు. తన సమయం వచ్చినప్పుడు కంపల్సరీ దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మనకి ఇచ్చిన ప్రేయర్స్ కానీ, మనకి ఇచ్చిన వాగ్దానం కానీ, మనం చేసే ప్రేయర్స్కి రిజల్ట్ కానీ, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరడం కానీ చూస్తే, అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరు? 90 years పడుతుంది అనమాట.
వీళ్ళకి ఇలా కొంతమందికి వెంటనే రిజల్ట్ రావచ్చు, కొంతమందికి టైం పడవచ్చు. దీనికోసం మనము వేచి ఉండాలి. అంతేగాని నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, అట్లా ప్రార్థన చేస్తున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు అని మీరు అస్సలు డిసప్పాయింట్ అనేదే మీ మైండ్లో కూడా రానివ్వద్దు. నేను ఇంకొకటి చెప్తున్నాను. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయననే వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనము ఏది అడిగినా, కొంతమంది ఏమనుకుంటారంటే ప్రేయర్ చేసేటప్పుడు నేను ఇదే అడగాలి, నా లిమిట్ ఇంతే, నేను ఇంతే అడగాలి, అంతే అడగాలి, ఇది అడగొద్దేమో అది అడగొద్దేమో అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏమి అడిగినాను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం చేసే ప్రార్థన మీద మనకి విశ్వాసం అనేది ఉండాలి. చాలా మంది ప్రేయర్ చేస్తారు, కానీ వాళ్ళు చేసే ప్రేయర్ మీద వాళ్ళకే విశ్వాసం అనేది ఉండదు. చేస్తారు, రోజు ప్రేయర్ చేస్తారు, కానీ విశ్వాసం ఉండదు. ఎస్, నా దేవుడు నాకు ఇస్తాడు, నాకు అనుగ్రహిస్తాడు, నేను ఏది అడిగినా కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను ఏది అడిగినా అది ఏదైనా పర్వాలేదు, నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడనే ఒక నమ్మకంతో మనం ఆయన సన్నిధిలో మనం అడిగేవారిగా ఉండాలి. అది ఎప్పుడు కూడా మనం అడుగుతూనే ఉండాలి. దేవుడు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా కూడా మన ప్రార్థన అనేది అది కంటిన్యూస్గా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇంకొకటి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అంటాడు ఫస్ట్ క్రానికల్స్ 16:11 ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట. నిత్యం వెతకాలనా, లేకపోతే 10 నిమిషాలు వెతికి ఆపేయాలా, లేకపోతే మన సమస్యలు వచ్చే వరకే వెతికి ఆపేయాలా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చేసే ప్రేయర్ ఎలా ఉంది? నమ్మకం, దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ప్రేయర్ చేస్తున్నాడా, లేకపోతే దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో ప్రేయర్ చేస్తున్నారా? లేకపోతే డిసప్పాయింట్ అయ్యా, ఒక 10 days చేసి 1 month చేసి నాకు ఈ ప్రేయర్కి రిజల్ట్ రాదు అని నిరుత్సాహపడి చేసే ప్రార్థన ఆపేస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి, చాలా మంది ప్రేయర్ చేస్తారు. ఎలా ప్రేయర్ చేస్తున్నారంటే, నేను ఇంత దశం భాగం ఇస్తున్నా, నేను అంత దశం భాగం ఇస్తున్నా, నేను ప్రార్థనకి వెళ్తా, నేను ప్రెసిడెంట్ని, ఇలా అన్నీ హైగా చేసుకుంటూ పోతారు. నీ ప్రార్థన ఎలా ఉండాలి? తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటాడు. పరిసయుడు శంకరి ప్రార్థన ఎలా ఉంటుంది చదువుతాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ పరిసయుడు సుంకరి ప్రార్థన ఉంది. ఎలా ఉంది? అక్కడ పరిసయుడు ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నాడు? తనని బాగా హెచ్చించుకుంటున్నాడు. నేను వ్యభిచారం చేయట్లేదు, వారానికి ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను ఇంత ప్రేయర్ చేస్తున్నా, పక్కకున్న సుంకరి వల్ల కూడా నేను ఉండట్లేదు అని తనను తాను హై చేసుకొని అక్కడ దేవుని సన్నిధిలో ప్రేయర్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ సుంకరి ఏ విధంగా చేస్తున్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం కూడా తగ్గించుకొని ప్రేయర్ చేయాలి. నువ్వు ఎంత దశంభాగం ఇస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నావు అనేది కాదు. దేవుడు హెచ్చించుకోమన్నట్లేదు, ఇక్కడ పక్కంతో పోల్చుకోమని చెప్పట్లేదు. నువ్వు ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? ఈ సుంకరి ప్రార్థన లాగుందా, పరిసయుడు ప్రార్థన లాగున్నదా? ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. నేను ఎందుకు ఇన్ని ప్రేయర్ పాయింట్స్ రేస్ చేసి మీకు చెప్తున్నానంటే, ప్రార్థన చేసినా కూడా రిజల్ట్ రావట్లేదు అని మీరు అంటున్నారు కనుక, డిసప్పాయింట్ అనేది, డిప్రెషన్ అనేది మీలా వస్తుంది కనుక, నన్ను క్వశ్చన్ చేశారు కనుక మేము ఈ వాక్యము ఇన్ని పాయింట్స్ తీసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది. మొదటిగా ఏం చెప్పాను? అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకు తీర్పు తీర్చిండు. ఒక అన్యాయస్తుడ విధవరాలకు తీర్పు తీర్చినప్పుడు మన యేసయ్య మనకు న్యాయం తీర్చడా?
రెండోది, మనము ఏది అడిగినా కూడా, మనం దేవుని సన్నిధిలో ఏమి అడిగినా కూడా అది పొందుకున్నామని నమ్ముచూ ప్రార్థన చేయాలి. థర్డ్ వన్, ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. నెల రోజులు ప్రార్థన చేసి బంద్ చేయడం కాదు. ఒకరోజు ప్రార్థన చేసి నీ అవసరాల కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ అవసరం తీరిన వెంటనే అలా ప్రార్థన కాదు. ఎప్పుడు ఎలా? నిత్యము ఆయన సన్నిధిని మనం వెతికే వారిగా ఉండాలి. ఇంకొకటి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినావు అంటే నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఇంకోటి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటదంటే, మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలంట. మనం ఎట్లా ప్రేయర్ చేస్తాము? పొంది ఉన్నామని నమ్మము. రెండు కళ్ళు మూస్తాము, ఒక కన్ను తెరుస్తాం, ఒక కన్ను మూస్తాం. ఎందుకంటే నేను ఈ ప్రార్థన చేస్తున్నా, దేవుడు వింటాడో వినడో, నేనేదో ప్రేయర్ చేస్తా. అంత అపనమ్మకంతో ఎందుకు ప్రేయర్ చేయాలి? అంటే దేవుడు అపనమ్మకస్తుడా? అంటే మనుషుడా దేవుడు? మనుషుడు మాట ఇచ్చి తప్పుతాడు, కానీ దేవుడు అనేవాడు మాట ఇచ్చి తప్పడు. మనకి ఏదైతే మాట ఇస్తాడో తప్పకుండా ఆయన అనుగ్రహించే దేవుడు, తప్పకుండా మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. అది మీరు బాగా నమ్మాలి. దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థిస్తున్నారంటే మీరు ఏం అడిగినా కూడా దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. పేరెంట్స్ ఉంటారు ఇంట్లో, చిల్డ్రన్స్ ఉంటారు. చిల్డ్రన్కి ఏదైనా అవసరం కావాలంటే పేరెంట్ దగ్గరికి ఎందుకు వస్తాడు? అంటే తల్లిదండ్రులుగా మీరు ఆ అబ్బాయి ఏది అడిగినా కూడా ఇస్తారనే నమ్మకంతో కదా అబ్బాయి మీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు. ఆఫ్టర్ ఈలోగా మనుషులే అంత నమ్మి మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మరి పరలోకపు తండ్రి మీరు ఆయన సన్నిధికి పోయి ఏది అడిగినా కూడా ఇస్తాడనే నమ్మకంతో ఆ విధంగా మీరు ఎందుకు ప్రేయర్ చేయరు? మీకు ఎందుకు నాకు దేవుడు ఇది నాకు అనుగ్రహిస్తాడని ఒక నమ్మకం మీకు ఎందుకు ఉండదు? అపనమ్మకం అనేది మీలో ఎందుకు వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చేసే ప్రేయర్ ఎలా ఉంది? నమ్మకంగా చేస్తున్నారా? విశ్వాసంతో ప్రేయర్ చేస్తున్నారా? లేకపోతే నామకే వస్తే ఈ పూట ప్రార్థన చేయాలి కదా, దేవుని అడగాలి కదా అని అడుగుతున్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇంకొకటి, నిరీక్షణ. రోమన్స్ 12th verse ఉంటుంది నిరీక్షణ. మనం చాలా రోజుల నుంచి మన సమస్యల కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్గా ప్రార్థన చేస్తుండొచ్చు. అది ఎనీ ప్రాబ్లం, ఏ సమస్య అయినా కూడా నువ్వు ప్రార్థిస్తుండొచ్చు. అది మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎన్ని మంత్స్ అయినా పర్వాలేదు, ఎన్ని డేస్ అయినా పర్వాలేదు. కానీ నీవు చేసే ప్రార్థనలో దేవుని వైపు, దేవునిలో నీ నిరీక్షణ, ఓర్పు అనేది ఉండాలి. మనుషుల ఎడల ఓర్పు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ జరిగినా కూడా అరే ఇవాళ కాకపోయినా రేపైనా మాట్లాడలే అనే ఒక హోప్ తోటి మీరు అది ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఆఫ్టర్ ఆల్ దానికోసమే అంత నిరీక్షణ పెట్టినప్పుడు ఆ దేవుని పైన మీరు నిరీక్షణ ఎందుకు పెట్టరు? ఓర్పు అనేది మీకు ఎందుకు ఉండదు? ఎందుకు చిరాకు పడతారు? నేను ఇన్ని రోజులు చేశాను, ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించవు, అసలు నువ్వు దేవుడేవేనా, అసలు నువ్వు నా ప్రార్థన వింటున్నావా? ఎన్ని క్వశ్చన్స్ వేస్తారంటే అన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఇంకా వాళ్ళకి ఎన్ని రకాలుగా అడగాలనో అన్ని రకాలుగా దేవుడిని అడిగేస్తారు అనమాట. దేవుడు నువ్వు అసలు నా ప్రేయర్ ఆలకించట్లేదు, నా ఏడుపు వినట్లేదు, నా ఉపవాసం చేసి ఉంటున్నాను అది వినట్లేదు. అదే కాదు, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు, ఓర్పు కలిగి ఉండమంటున్నాడు. నీ జీవితంలో ఓర్పు నిరీక్షణ అనేది ఉందా? ఇంకొద్దు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, దేన్ని గురించి చింతపడకుడి. ఒక సమస్య రాగానే ఇంకా లోకంలో ఎవ్వరికీ రాలేదు ఇలాంటి సమస్య, ఇలాంటి బాధ, నాకే వచ్చింది, నేనే అనుభవిస్తున్నా, దేవుడా నేనే ఉన్నానా, నాకే వస్తుందా ఈ బాధ, నువ్వు నన్ను చూడట్లేదా అని ఇంకా ఎక్కర్లేని ఏడుపు వస్తుంది, ఎక్కర్లేని దుఃఖం వస్తుంది, ఎక్కర్లేని చింత వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, దేన్ని గురించి చింతింపకుడి. మనం మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మీరు అంటే ఆలోచించి ఒక మూర పొడుగు చేయలేరు, ఒక మూర తక్కువ చేయలేరు. ఇప్పుడు మీరు ఒక బాధలో ఉంటారు, దాని గురించి ఆలోచించి
ఏడవడం వల్ల మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, కానీ ఆ సమస్య నుంచి మీరు బయటపడతారా? పడరు. మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అక్కడ. మీరు ఆలోచించి చించి 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 ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నాకెందుకు ఈ సమస్య వస్తుంది, నేను ఈ సమస్య నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఆలోచించి చింతించి 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 తమలో తాము కుమిలిపోయి కొంతమంది మనోవేదన కూడా గురి అవుతారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని. ఇంకొకటి నేను చెప్తాను. చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే, ఒక సమస్య రాగానే పక్కకి ఎవరికి చెప్పుకోవాలన్న బాధ అని వెతుక్కుంటా వెళ్తారు. కానీ ఫస్ట్ వెతకాల్సింది మనుషులను కాదు, దేవుని వెతకాలి. మనకి ఏదైనా సమస్య వచ్చిందా, ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగిందా, బయట ఏదైనా ఇష్యూ జరిగిందా, లేకపోతే మీ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఫస్ట్ మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. నీ 2 ఐస్ దేవుని వైపు చూడాలి, కానీ మనుషుల వైపు చూడదు. మనుషులను నమ్ముకున్నట్టే కంటే దేవుని ఆశ్రయించడం ఏమంటున్నాడు. సో ఈ రోజు నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావా, దేవుని నమ్ముకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకున్నావు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మనం చేసే ప్రార్థన విశ్వాసం కలిగి ప్రార్థించాలంట. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల పర్వతము ఇక్కడ నుంచి తీసి సముద్రంలో పడమంటే పడతదంట. నీలో ఆవగింజంత విశ్వాసం ఉందా? పెద్ద ఎంత విశ్వాసం కాదు నేను అడిగేది. ఆవగింజ ఎంత ఉంటుంది? కూరలు వేసుకుంటారు కదా, ఆవగింజకి ఇంతే ఉంటుంది. అంత విశ్వాసం నీలో ఉందా? నీ ప్రార్థనలో ఉందా? నువ్వు చేసే ఉపవాసంలో ఉందా? ఒకసారి ఆలోచించు. దేవుణ్ణిలో నీ విశ్వాసం ఎంత ఉంది ఒకసారి మీరు పరీక్షించుకోండి. మీరు చేసే ప్రార్థన ఎలా ఉంది పరీక్షించుకోండి. విశ్వాసం కలిగి ప్రేయర్ చేస్తున్నారా? దేవుడి మీద నమ్మకం కలిగి ప్రేయర్ చేస్తున్నాడా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. పాపములను ఒప్పుకొనుట, ఇది మెయిన్. పాపములను ఒప్పుకొనుట అనేది ఎందుకంటే మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. చాలా మంది ఎలా ఉంటారంటే, బయట గొడవలు చేసుకుంటారు, ఇంట్లో గొడవలు ఉంటాయి, బయట గొడవలు ఉంటాయి, రిలేషన్స్తో గొడవలు ఉంటాయి. ఆ నోటితోటే చెడ్డ మాటలు పలుకుతారు, ఆ నోటితోటే ప్రార్థన చేస్తారు. వాళ్ళ మీద ఈర్ష పెట్టుకుంటారు, వీళ్ళ మీద ఈర్ష పెట్టుకుంటారు. నన్ను అంత మాటనే నేను వాళ్ళని క్షమించను అంటారు. అంత కుళ్ళు కుతంత్రం అంతా పెట్టుకొని నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? ఒకసారి ఆలోచించండి. నీ బిహేవియర్ని చూసే నీ పక్క వాళ్ళే కానీ, నీ రిలేషన్సే కానీ, నీ ఫ్రెండ్సే కానీ, అది ఎవరైనా కానీ నీ బిహేవియర్ని చూసి మారాలి తప్ప నీ బిహేవియర్ని చూసి చెడిపోయేవారిగా ఉండదు. యాజ్ ఎ క్రిస్టియన్గా నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు దేవుని ఎదుట నువ్వు చేసిన పాపాలని ఒప్పుకోవడం. చాలా మంది ఒప్పుకోరు. ఎలా ఉంటారంటే, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, మేము చేస్తాం, ఇవాళ చేస్తారు, రేపు క్షమించమని అడుగుతారు. అఫ్ కోర్స్ దేవుడు జాలి గలవాడు, కరుణ గలవాడు, ప్రేమ గలవాడు, క్షమిస్తాడు. కానీ అదే అదునుగా తీసుకొని నువ్వు పాపాలు నీ ఇష్టానుసారంగా చేసుకుంటా దేవుని దగ్గర నువ్వేం చేస్తున్నావు ఆ మిస్టేక్స్ ఒప్పుకోకుండా మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దానికి రిజల్ట్ రాకపోతే, నాకు రిజల్ట్ రాలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, మళ్ళీ అందులో దేవుణ్ణే నిందించడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఈ లోక ప్రేమ గురించి నేను తీసుకుంటాను. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, మిస్టేక్ చేసింది అనుకోండి, అట్లా ఆమె వచ్చి అయ్యో నేను రియలైజ్ అయ్యి, ఆయన కానీ ఆమె కానీ రియలైజ్ అయ్యి, అరే నేను ఈ మిస్టేక్ చేశాను, నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి అని అడుగుతావు. అడిగిన వెంటనే వాడు క్షమిస్తాడు, ఆమెనా ఆయనైనా క్షమిస్తాడు. మరి నువ్వు ఎంతటి పాపము చేసినా కూడా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంకొకటి, ఆ అమ్మాయి మాట్లాడతలేదు, అబ్బాయి మాట్లాడతలేడని మైండ్ ఎంత డిస్టర్బ్ చేసుకుంటారు తెలుసా? అయ్యో నాతో మాట్లాడట్లేదు, ఈలోక ప్రేమ గురించి. మరి మన కోసం కలువరి సిలువలో రక్తం కార్చి కొరడ దెబ్బలు పడి ఉమ్మి వేసిన ముఖం మీద అలాంటి దేవుణ్ణి నువ్వు ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నావంటే, దేవుడు జాలి గలవాడు, ప్రేమ గలవాడు, క్షమిస్తాడు. ఎన్ని రోజులు జీవిస్తావు ఇట్లా?
సడన్ గా దేవుడు వస్తే ఒకడు ఎత్తబడతాడంట, ఒకడు ఒడవబడతాడంట. నీ పరిస్థితి ఏంటి దేవుడు సడన్ గా వస్తే? అందుకే పాపాలు చేయకుండానే ఉండాలి. ఒకవేళ నువ్వు నీకు మనుషులం కనుక ఒక్కొక్కసారి తెలియకుండా చేస్తాము, కొంతమంది తెలిసి చేస్తారు, చాలా మంది తెలియకుండా చేస్తే యేసయ్యా నాకు ఇది తెలియదు, నన్ను క్షమించు అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. అదే విధంగా మనుషుల దగ్గర కూడా ఒప్పుకో. ఒకవేళ నీకు నీ ఫ్రెండ్కి కానీ, నీకు నీ రిలేషన్కి కానీ ఏదైనా డిస్కషన్ వచ్చి అక్కడ నీకు అరే నేను ఈ వర్డ్ యూజ్ చేసేది కాదు, నేను యూజ్ చేశాను, టంగ్ స్లిప్ అయ్యాను అని నువ్వు నీ మనసులో అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగు. దేవుని దగ్గర క్షమాపణ అడుగు, యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ నీ బిహేవియర్ని చూపిస్తుంది. అలా జీవించాలి. మన నోరు నుంచి బూతులు రాకూడదు, మనం అసలు పాపమే చెయ్యకూడదు. దేవునితో మన రిలేషన్షిప్ ఎంత పవిత్రంగా ఉండాలంటే అంత పవిత్రంగా ఉండాలి. మన దేవుడు ఆషామాష దేవుడు కాదు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. అన్నీ ఈలోక ప్రేమకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావో, ఆఫ్టర్ ఆల్ ఒక ఈలోక ప్రేమ అది. వాడు ఎప్పుడు ఉంటాడో, ఆమె ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. అలాంటి ప్రేమ కోసం నువ్వు ప్రాకులాడతావే, మరి దేవుని కోసం ఎందుకు ప్రాకులాడు? నీ పాపాలు ఎందుకు ఒప్పుకోవు? నువ్వు చేసిన పాపం రియలైజ్ అయ్యి ఎందుకు ఒప్పుకొని అక్కడ వదిలేయవు? అలా ఉండి నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడు? నీ నుంచి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం మారుతారు? నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ వేసుకో. ఇది చాలా మెయిన్. నువ్వు మనుషుల ఎడల క్షమాపణ అడగాలి, దేవుని ఎడట క్షమాపణ అడగాలి. ఈ బుర్రలా కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి. నేను క్షమించా, నన్ను అంతా ఓడన్నాడు, నన్ను తన్నడానికి వచ్చిండు, నేను క్షమించను అని పోయి మళ్ళా ఏమంటారు, అది కమ్యూనియన్ తీసుకుంటారు. అది చాలా తప్పు. అక్కడ ఒక స్క్రిప్చర్లో ఉంటుంది, మన కమ్యూనియన్ తీసుకునేటప్పుడు తోటన్నా మన మనసులో డిస్టర్బ్ ఉంటేనంట పోయి క్షమాపణ అడిగి వచ్చి మనం కమ్యూనియన్ తీసుకోవాలని అక్కడ క్లియర్గా రాసి ఉంది. కానీ ఈ రోజు ఈ నవేడేస్ ఎలా ఉన్నారంటే అదొక నార్మల్ వాటర్ లెక్క తాగుతున్నారు దాన్ని. ఒక్కరు కూడా అది తీసుకునే ముందు ఒక సెకండ్ కూడా ఆలోచించరు, పక్కన తాగేస్తారు. దేవుడు కల్వరి శిలువలో అంత రక్తం కాచింది, అంత ఈజీగా కాచిందా పక్కన తాగేయడానికి? ఒక్కసారి నీ మైండ్ నీ ఎందుకు ఆలోచించవు అది తీసుకునే ముందు? మళ్ళీ ప్రేయర్ చేసే రిజల్ట్ రావట్లేదు. ఇది మెయిన్. మీరు ఆలోచించుకోండి, మీరు ఎవరితోటన్నా డిస్టర్బ్గా ఉన్నారా, లేకపోతే దేవుని ఎడల పాపం ఏదైనా చేశారా? పాపం అనంటే ఎవరినో పోయి పొడవాల్సిన అవసరం లేదు, మన నోరు చాలు చంపడానికి ఆపోజిట్ పర్సన్స్ని. దయచేసి మీ నోరు కంట్రోల్ చేసుకొని, అన్నిటినీ కంట్రోల్ చేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధత కలిగి ఎంత ఏమంటారు స్పిరిచువల్గా మొత్తం అంటే తనలో తాను లీనమైపోయి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు కంపల్సరీ నీ ప్రేయర్ ఆలకిస్తాడు. ఇవన్నీ లేకుండా నువ్వు ప్రార్థన చేసినా కూడా అది నీళ్ళలో పోసినట్టే, నీ ప్రేయర్కి రిజల్ట్ అనేది రాదు. అందుకే నువ్వు చేసినవి మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నీ ప్రెస్టేజ్ ఏం పడిపోదు. నువ్వు మనుషుల ఎదుట పోయి సారీ నేను ఈ తప్పు చేశాను, నేను ఇది అనకూడదు అని నువ్వు దేవుని మనుషుల దగ్గర ఒప్పుకుంటే నీ ప్రెస్టేజ్ ఏం పడిపోదు. వాడు ఈ రోజు ఆలోచించుకోకపోయినా కూడా ఇంకొక రోజైనా ఆలోచించుకుంటాడు. అరే ఆ మనిషి ఒకప్పుడు ఇట్లా ఉండే కదా, ఇప్పుడు చూడు ఈ మాట అన్నాను, నా దగ్గరికి వచ్చి సారీ చెప్పారే అని ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా ఆలోచన అనేది వస్తుంది. అట్లా మన బిహేవియర్ని చూసి ఒకడు మారాలే తప్ప మన బిహేవియర్ని చూసి మన నోటి మాటలను చూసి చెడిపోయేవారిగా ఉండకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్గా నీ నోరును కాపాడుకోవాలి. మత్తయి సువార్త 6:12 క్షమించడం. క్షమించే కలిగే గుణము ఎవ్వరిలో ఉండదు. వాడే వచ్చి నాతో మాట్లాడాలి, అదే వచ్చి నాతో మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడతా, నేను మాట్లాడా, నేను ఏ తప్పు చేయలేదు అని అట్లా బుర్ర వీగిపోతూ ఉంటారు అనమాట. ఒక క్రిస్టియన్కు ఉండవలసిన లక్షణం అది కాదు. నీ తప్పు ఉన్నా నీ తప్పు లేకపోయినా నువ్వు క్షమించమని అడగాలి.
వాక్యం చెప్తుంది కదా, నువ్వు మనుషులను క్షమిస్తేనే నేను నిన్ను క్షమిస్తా అని అంటాడు అనమాట. మరి నువ్వు మనుషులను క్షమించకపోతే దేవుడు నువ్వు చేసిన పాపాలను దేవుడు ఏ విధంగా క్షమిస్తాడు? మీరు ఆలోచించుకోండి. ఏ కొట్లాట అది ఏదైనా పర్వాలేదు, క్షమించడం. మనము ఇతరులను క్షమించే వారిగా ఉండాలి, అన్ని విషయాలలో క్షమించే వారిగా ఉండాలి. బైబిల్లో చెప్తున్నాడు కదా దేవుడు, మీరు మనుషులను క్షమించినట్ల నేను మిమ్మల్ని క్షమిస్తాను అని అంటున్నాడు, క్లియర్గా చెప్పాడు అక్కడ. మరి మీరు మనుషులను క్షమించే వారిగా ఉండాలి. అది ఎవరైనా పర్వాలేదు, ఇంట్లో వారైనా బయట వారైనా, మన కొలీగ్స్ అయినా, మన రిలేషన్స్ అయినా, ఎవరైనా పర్వాలేదు, మనం ఇతరులని క్షమించే వారిగా ఉండాలి. వాడు ఎంతటి తప్పు చేసినా కూడా, మనల్ని తిట్టినా కొట్టినా బయటికి లాగి పడేసినా కూడా మన మైండ్లో అతని మీద ఎలాంటి ఇది కూడా మనం పెట్టుకోకుండా అతన్ని క్షమించాలి. ఒకటి మనం గ్రహించుకోవాలి ఏంటంటే, తీర్పు తీర్చేది నువ్వు కాదు, అది దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నీకు ఆపోజిట్ పర్సన్ను అన్యాయం చేస్తున్నాడు, నాకు అన్యాయంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, నన్ను ఇంత క్రూరంగా చేస్తున్నారు అని నీకు మనసులో అనిపించినప్పుడు నువ్వు జస్ట్ ఏం చేయాలి అని అంటే, ఆ మనిషిని క్షమించేసి దేవునికి వదిలేసాను, దేవుడే చూసుకుంటాడు. అది నీ పని కాదు, దేవుని పని అది. సో మనుషులను క్షమించి, నీకు బాధ అనిపిస్తే దేవుని మీద వదిలేసి, అది దేవుడు చూసుకుంటాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపువు. నమ్మకం, విశ్వాసం అనేది నేను చెప్పిన పాయింట్స్లలో రిపీటెడ్గా వచ్చిన వర్డ్స్ ఏంటంటే నమ్మకం, ఫెయిత్. ఇవే ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపువు అనేసి అన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మోషే గురించి. వాటర్ అంటే ఇజ్రాయెల్ ప్రజలు దాహానికి ఓర్చుకోలేక చాలా గురుగుతూ ఉంటారు. అరే దాహం వేస్తుంది, మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చినా మేము బ్రతకటోళ్ళం కదా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చావు కొడుతున్నావు అనేసి అన్నప్పుడు మోషే ఏం చేస్తాడు, బండను కొడతాడు. ఎక్కడన్నా బండ నుంచి నీళ్ళు వస్తాయా? ఎందుకు కొట్టాడు మోషే అంటే నమ్మకం. ఒక బండ నుండి నీళ్ళు వస్తాయని మోషే ఎంత నమ్మిండో, మీరు కూడా దేవుని అదే విధంగా నమ్మాలి. గుడ్డిగా పోవాలంటే దేవుణ్ణిలో, ఏదోనే ఇది ఇస్తా అది ఇస్తే ఇది ఇస్తా అని అది కాదు, దేవుణ్ణిలో గుడ్డిగా వెళ్ళిపోవాల్సిందే అంతే. నువ్వు మనుషులను ఏ విధంగా నమ్మి గుడ్డిగా వెళ్ళిపోతావు వాడు వెనకాల, దాని వెనకాల, అదే విధంగా దేవుని వెనకాల కూడా గుడ్డిగా వెళ్ళిపోవాలి. ఏ నమ్మకంతో మోషే బండను కొట్టాడు? ఏ నమ్మకం? బండను కొడితే నీళ్ళు వస్తాయి ఎక్కడన్నా? చూసారు ఎక్కడన్నా? ఇప్పుడు మీరు ఒక బండను కొట్టి చూడండి, ఆ బండ నుండి నీళ్ళు వస్తాయా? రావు. కానీ మోషే ఎట్లా కొట్టాడు? దేవుడు చెప్పాడు అక్కడ, బండను కొట్టమన్నాడు, వాటర్ వస్తాయని చెప్పాడు, కొట్టాడు, వాటర్ వచ్చాయి. అదే దేవుడు నీకు చెప్తే ఏమంటారు? బండను కొట్టమంటాడు ఏంది, బండను కొడితే నీళ్ళు వస్తాయా అని మనమైతే అనుకుంటాం. కానీ అక్కడ మోషే ఏం చేసిండు? దేవుని నమ్మిండు, ఇశ్రాయేలు ప్రజలు మహిమను చూసిండు. అదేవిధంగా నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసే విజ్ఞాపన కానీ, నువ్వు చేసే ఉపవాసమైనా ఏదైనా కూడా నువ్వు నమ్మాలి ఫస్ట్. బిఫోర్ నీల్ డౌన్ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను ఏది అడిగినది కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడనే నమ్మాలి. దేవుళ్ళు మనం గుడ్డిగా వెళ్ళిపోవాలంటే ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోవాలి, దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అది తగిన సమయం ముందు ఆయన అనుగ్రహిస్తానని చెప్పినాడు దేవుడు కదా, తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మళ్ళీ ఇంకొకటి, మనం ఫేస్ చేసేంత మట్టుకే మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడంట, ఇచ్చి కూడా దానికి ఒక మార్గం చూపిస్తాడంట. మనకి ఆ మార్గం తెలవాలంటే దేవుళ్ళు నువ్వు ఏ విధంగా ఉండాలి, దేవునితో నీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి. నీకు దేవునికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? దేవుని అవసరానికి వాడుకుంటున్నావా? నీ సమస్యల కోసం వాడుకుంటున్నావా? నీ శ్రమల కోసం వాడుకుంటున్నావా? దేనికోసం దేవుని వాడుకుంటున్నావా? లేకపోతే ఈడ తెగక ప్రార్థన చేసే వారిలాగా ఉన్నారా? అవసరానికి ప్రార్థన చేసి వదిలేసే వారిలాగా ఉన్నారా? లేకపోతే నిరీక్షణ కలిగి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారా? ఓర్పు కలిగి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే 2 రోజులు 3 రోజులు చేసి ప్రార్థన వదిలేస్తున్నారా? ఇది ప్రార్థన కాదు. ఇలా ఉంటే మీకు రిజల్ట్ అనేది రాదు. చాలా మందికి ఉన్న క్వశ్చనే ఇది, నా ప్రార్థనకి ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే, మీరు ఇన్ని ఉన్నాయి మీ దగ్గర, మీరు చేసే ప్రార్థన మీకు నమ్మకం లేదు,
ఆయన సన్నిధిని నిత్యం వెదుకరు. మీ ప్రేయరు మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇతరులను క్షమించరు, ఇతరులను క్షమించమని అడగరు. మీ ప్రార్థనలో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. ఏంటంటే ప్రార్థన చేస్తున్నామా అంటే చేస్తున్నాం, ఇంకెట్లా వస్తుంది రిజల్ట్? ఒకవేళ మీరు ఇన్ని రోజులు చేసిన ప్రేయర్ ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాత్రము మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని, నిరీక్షణ గలవారై, ఓర్పు కలవారై, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసేవారిగా ఉండాలని కోరుతున్నాను. ఈ రోజు నుంచి మీరు ఇది పాటించండి. ఇన్ని రోజులు మీ ప్రేయర్ ఎలా చేశారో నాకైతే తెలియదు. మీ మనసులో ఇతరుల మీద కోపం ఉందో, లేకపోతే ఇంకేదన్నా ఇలాంటి ద్వేషం ఉందో అది తీసేయండి. మీ నోటి మాట నుంచి వచ్చే చెడు మాటలను మానేసేయండి. మీ పాపాలను క్షమించే ఒప్పుకోండి దేవుని దగ్గర. ఇవన్నీ పెట్టుకుంటే రిజల్ట్ రాదు. ఈ రోజు నుంచి ఇవన్నీ మీలో ఉంటే ఇవన్నీ తీసేసుకొని దేవుని సన్నిధికి వచ్చి గోజాడండి, మొర పెట్టుకోండి, కన్నీటితో ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను, నాకు ఈ సమస్య నుంచి నాకు విడుదల అనుగ్రహించు. అయ్యా, నేను మనుషులను నమ్ముకోవట్లేదు, నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడో యేసయ్యా, నా ప్రార్థన ఆలకించేవాడో యేసయ్యా అనే ఒక నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి, జవాబులు పొందుకోండి. దేవుడు ఈ వాక్యము దీవించును.